హాయ్ మై డియర్ స్టూడెంట్స్, నేను మీ నానాజీ గొన్నాబతుల. ఈరోజు మనం పేర్ ఆఫ్ లైన్స్లోని మోస్ట్ ఇంపార్టెంట్ థీరమ్స్లోని థీరం నెంబర్ 5 అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ద థీరం నెంబర్ 5 ఈస్ ax² plus 2hxy plus by² plus 2gx plus 2fyy is equal to 0. Represent two parallel lines, then prove that h² is equal to ab, af² is equal to bg². The distance between the two parallel lines is 2 root g² minus ac by a into a plus b or 2 root f² minus bc by b into a plus b అని మనం ప్రూవ్ చేయాలి. సో ప్యారలల్ లైన్స్ అంటే మనకి ఏముంటాయి, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి2 ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంటాయి. ఇప్పుడు అంటే కాన్స్టెంట్ టర్మ్ అనేది ఈక్వల్ అవుతుంది. రిమైనింగ్ మనకి ఏబి టర్మ్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి. అంటే మనం ఎల్ఎక్స్ఎంఎల్ ఎల్ ఎక్స్ ఎం అంటే మన లైన్స్ ఎలా తీసుకుంటాం, L1x ప్లస్ M1y ప్లస్ N1 ఈజ్ ఈక్వల్ 0లో రాస్తున్నాం. కాబట్టి లైన్స్ ఎలా తీసుకుంటాం, ఎల్ఎక్స్ సెల్ ప్లస్ ఎంవై ప్లస్ N1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ N2 ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లో లైన్స్ తీసుకుంటాం. సో టూ లైన్స్ యొక్క ప్రోడక్ట్ అనేది మనం దేనికి ఈక్వల్, సెకండ్ డిగ్రీ హోమోజీనియస్ ఈక్వేషన్కి ఈక్వల్ అయినట్టయితే మనకు దాని నుంచి కోఎఫిషియంట్ని కంపేర్ చేసి ఏ వాల్యూ, 2h వాల్యూ, 2g వాల్యూ, 2f వాల్యూ, 2c వాల్యూ అండ్ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత h² ఈజ్ ఈక్వల్ టు ఏబి, af² ఈజ్ ఈక్వల్ టు bc² అండ్ థర్డ్ వన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఎనీ టూ ప్యారలల్ లైన్స్ మాడ్యులస్ ఆఫ్ c1 మైనస్ c2 బై root of a² plus b². The distance between the any two parallel lines modulus of c1 minus c2 by root over a² plus b² ఫార్ములా అప్లై చేసి మనం ఆన్సర్ అనేది ప్రూవ్ చేస్తాం. ఓకేనా? జస్ట్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు మనకి లైన్స్ అనేవి ఆరిజిన్ గుండా పాస్ అవుతాయి కాబట్టి కాన్స్టెంట్ టర్మ్ అనేది రైట్ చేసుకోండి. అంటే n అనే టర్మ్ అవుతుంది, L1x ప్లస్ M1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ L2x ప్లస్ M2y ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి సెకండ్ డిగ్రీకి వచ్చేటప్పటికి సెకండ్ డిగ్రీ పేర్ ఆఫ్ రైట్ లైన్ చేసిన 2gx ప్లస్ 2fy ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు n అనే టర్మ్స్ కూడా అడిషన్గా యాడ్ అవుతాయి. అంటే L1x M1y ప్లస్ N1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ L2x ప్లస్ M2y ప్లస్ N2 ఈజ్ ఈక్వల్ టు 0. సో N1 N2 అనే టర్మ్ ఎప్పుడు తీసుకోవాలి మనం, 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనే లైన్ ఎడిషన్గా ఉన్నప్పుడు మాత్రమే N1 N2 రాయి. ఓన్లీ హోమోజీనియస్ ఈక్వేషన్ మాత్రమే ఇచ్చినప్పుడు మనకైతే అక్కడ N1 N2 అనే టర్మ్ రాయాల్సిన అవసరం లేదు. సో ప్రొసీజర్కి వెళ్ళిపోదాం. సో ప్రాబ్లం ప్రూఫ్ గివెన్ పేర్ ఆఫ్ ఎ లైన్, given pair of a line is ax² plus 2hxy plus by² plus 2gx plus 2fy plus c is equal to 0. c is equal to 0. Let the two pair of represents parallel lines or parallel lines మనకి lx plus my plus n1 is equal to 0 and lx plus my plus n2 is equal to 0. ఓన్లీ కాన్స్టెంట్ మాత్రమే చేంజ్ అవ్వాలి. అంటే a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 నాట్ ఈక్వల్ టు c1 by c2 అవ్వాలి. అలా అయితే టూ లైన్స్ ఏమవుతాయి, ప్యారలల్ లైన్స్. సో ఈ టూ లైన్స్ అనేవి మనకి ఏంటి, మనకి ఇచ్చినటువంటి సెకండ్ డిగ్రీ హోమోజీనియస్ ఈక్వేషన్ రిప్రజెంటేషన్ చేస్తున్నాయి కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ టూ ప్యారలల్ లైన్స్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ డిగ్రీ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్. సో ax² ప్లస్ 2hxy ప్లస్ by² ప్లస్ 2gx ప్లస్ 2fy plus c is identically equal to lx plus my plus n1 into lx plus my plus n2. ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ అనేది ఈక్వల్. సో బోత్ సైడ్ మనం కోఎఫిషియంట్ని కంపేర్ చేయాలి. సో lx into lx, l² x². సో x² కోఎఫిషియంట్ ఈజ్ l, హియర్ x² కోఎఫిషియంట్ ఈజ్ a. సో a is equal to l² a is equal to l square. Lx into my,
LMXY, MY ఇంటూ LX, MLXY. సో రెండిట్లోంచి XY కామన్ చేస్తే LM ప్లస్ LM 2LM. సో XY అనే టర్మ్ కామన్ చేస్తే ఎంత వచ్చింది 2LM. ఇక్కడ XY కోఎఫిషియంట్ ఎంత 2H. సో 2H ఈజ్ ఈక్వల్ టు 2LM. సో H ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది మనకి 2 క్యాన్సిల్ అయితే LM అని. నెక్స్ట్ ఇక్కడ y స్క్వేర్ కోఎఫిషియంట్ ఈజ్ B. హియర్ y స్క్వేర్ కోఎఫిషియంట్ MY ఇంటూ MY, M స్క్వేర్ y స్క్వేర్. సో y స్క్వేర్ కోఎఫిషియంట్ ఈజ్ M స్క్వేర్. నెక్స్ట్ 2g మీన్స్ x యొక్క కోఎఫిషియంట్ LX ఇంటూ N2, LX N2, N1 ఇంటూ LX, N1 LX. సో 2 టర్మ్స్లోంచి మనం L అనే టర్మ్ కామన్ చేసినట్టయితే రిమైనింగ్ టర్మ్ ఉంటుంది N1 ప్లస్ N2. సో g ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది మనకి ఉంచేద్దాం. L ఈజ్ ఈక్వల్ ఎంత తీసుకురండి 2g బై L ఈజ్ ఈక్వల్ టు N1 ప్లస్ N2. నెక్స్ట్ 2f అంటే మనకి m యొక్క కోఎఫిషియంట్ అంటే x యొక్క కోఎఫిషియంట్ ఉంటుంది m ఇంటూ N1 ప్లస్ N2 అని. దీనే మనం 2f బై m ఈజ్ ఈక్వల్ టు N1 ప్లస్ N2. నెక్స్ట్ కాన్స్టెంట్ c ఈజ్ ఈక్వల్ టు N1 N2. సో మీకు తెలియకపోతే ఈ 2 లైన్స్ని ప్రొడక్ట్ చేసేయండి. ప్రొడక్ట్ చేసిన తర్వాత కోఎఫిషియంట్ని కంపేర్ చేసుకున్న ప్రాబ్లం అయితే ఉండదు. నేను డైరెక్ట్గా రాశాను. మీకు తెలియకపోతే ఈ 2 లైన్స్ యొక్క ప్రొడక్ట్ అనేది చేసినట్లయితే బోత్ సైడ్ కోఎఫిషియంట్ కంపేర్ చేసినట్లయితే వాల్యూస్ అనేవి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఒక్కొక్కటి ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటి మనకి h స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB అని ప్రూవ్ చేయాలి. h మీన్స్ LM, దట్ మీన్స్ LM హోల్ స్క్వేర్. సో h అంటే LM అని, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ నోట్ చేయండి. సో 2 టర్మ్స్కి స్క్వేర్ అప్లై చేస్తే LS స్క్వేర్ M స్క్వేర్. సో LS స్క్వేర్ మీన్స్ A, M square means B. So therefore h square is equal to AB. H square is equal to AB. Second condition ఏంటి AF square is equal to BG square అని మనం ప్రూవ్ చేయాలి. A means LS square. F means F అంటే చూడండి మనకి. సో 2F is equal to M into N1 plus M2 కూడా. F ఎంత అవుతుంది మనకి M ఇంటూ N1 ప్లస్ N2 బై 2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మనకి 2F ఉంది, మనకు కావాల్సిన ఓన్లీ F వాల్యూ కావాలి. ఈ 2 అనే టర్మ్ ఏం చేస్తుంది మల్టిప్లై ఈజ్ ఈక్వల్ అవుతుంది డివైడ్. సో F ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ N1 ప్లస్ N2 బై 2 హోల్ స్క్వేర్ అని. సో ఈజ్ ఈక్వల్ టు LS స్క్వేర్. ఈ మొత్తం టర్మ్కి స్క్వేర్ అప్లై చేయండి. ప్రతి టర్మ్కి అప్లై చేస్తే M స్క్వేర్ N1 ప్లస్ N2 హోల్ స్క్వేర్ by 4 is equal to ఈ 2 టర్మ్స్ని ఇంటర్చేంజ్ చేయండి. దట్ మీన్స్ M స్క్వేర్ L స్క్వేర్. ఈ 2 టర్మ్స్ని ఇంటర్చేంజ్ చేస్తాం. రిమైనింగ్ N1 ప్లస్ N2 హోల్ స్క్వేర్ బై 4 is equal to M స్క్వేర్ ఇంటూ ఈ టోటల్ టర్మ్ L ఇంటూ N1 ప్లస్ N2 బై 2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. మొత్తాన్ని స్క్వేర్ అప్లై చేస్తే మళ్ళీ L స్క్వేర్ ఇంటూ N1 ప్లస్ N2 హోల్ స్క్వేర్ బై 4. So is equal to M square means B. So L into, that means ఇక్కడికి వచ్చేయండి L into N1 plus N2 by ఇక్కడ మనకి 2 అనే టర్మ్ ఏం చేస్తుంది ఇంటూ చేస్తుంది. ఈజ్ ఈక్వల్ అవుతుంది డివైడ్ చేస్తుంది. సో G ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది L into N1 plus N2 by 2 means G. That means G whole square. స్క్వేర్ అప్లై చేస్తే మనకి BG స్క్వేర్. సో AF స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని ప్రూవ్ చేసాం మనకి BG స్క్వేర్ అని. ఇస్ 2 కేసెస్ మనం ప్రూవ్ చేసాం. ఫస్ట్ కేస్ H స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB, సెకండ్ కేస్ AF స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు BG స్క్వేర్ అని మనం అంటే LHS తీసుకొని RHS అనేది ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏంటి మనకి ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్. ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే అరేంజ్ చేస్తున్నాను. ఇది బోర్డ్ ప్లేస్ సరిపోదు కాకుండా
third case. The distance between the parallel lines is modulus of n1 minus n2 by root of ls square plus m square. మనకి parallel lines ఏంటి? lx plus my plus n1 is equal to 0 and second parallel line lx plus my plus n2 is equal to 0. The distance between the any two parallel lines modulus of n1 minus n2 by root of ls square plus m square. మనకి a minus b whole square ఫార్ములా ఏంటి? a minus b whole square మనం a plus b whole square minus 4ab అని రాయొచ్చు. a minus b whole square is equal to a plus b whole square minus 4ab. ఈ స్క్వేర్ అనే టర్మ్ మనం ఈజ్ ఈక్వల్ అవతల రైట్ చేసినట్లయితే సో a minus b whole square is equal to a plus b whole square minus 4ab square root. సో n1 minus n2 ఉన్న ప్లేస్లోని n1 plus n2 whole square minus 4n1 n2 square root by ls square plus m square. ఈ టూ టర్మ్స్కి స్క్వేర్ ఉంది కాబట్టి మనము root a by root b means root of a by b. సో ఈ మొత్తం టర్మ్ మనం రూట్ అప్లై చేసినట్టయితే n1 plus n2 whole square minus 4n1 n2 by ls square plus m square square root మొత్తానికి రూట్ అప్లై చేసాం ఈక్వల్ టు. సో n1 plus n2 మీన్స్ ఇక్కడ n1 plus n2 అంటే టూ టర్మ్స్ ఉన్నాయి. n1 plus n2 ప్లేస్లో 2g by l అని రాయొచ్చు, లేదా n1 plus n2 ప్లేస్లో 2f by m అని కూడా రాసుకోవచ్చు. సో టూ టర్మ్స్ అప్లై చేయండి. 2g by l whole square minus 4n1 n2 by l square plus m square square root ఒక టర్మ్ అప్లై చేస్తాం. ఆర్ లేదా ఇంకేం అప్లై చేయొచ్చు, n1 n2 ప్లేస్లోని 2g by l అని రాయొచ్చు, లేదా 2f by m whole square minus 4n1 n2 by l square plus m square root. ఈ టూ టర్మ్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం స్క్వేర్ అప్లై చేస్తే 4g square మైనస్ ఈ 2g by lకి స్క్వేర్ అప్లై చేసినట్లయితే 4g square by l square వస్తుంది. 4g square l square into 4n1 n2 4l square n1 n2 by denominator later మీకు మనకి l square అంటే l square into remaining 10 l square plus m square square root or remaining. ఇక్కడ మనకి 4f square minus m square into 4n1 n2 4m square n1 n2 by m square into l square plus m square square root is equal to 4g square minus 4 l square means a, n1 n2 means c, so 4ac by l square means a, m square means b, so a into a plus b root or 4f square minus 4 into b square m square means b, so 4b n1 n2 means c, 4bc by m square ante b, l square ante a, so b into a plus b root of. సో ఈ టూ టర్మ్స్లోంచి మనం 4 కామన్ చేసినట్లయితే g square minus ac by a into a plus b square root or 4 కామన్ చేస్తే s square minus bc by b into a plus b square root
మనకు రూట్ ఏబీ ఫార్ములా ఏంటి, రూట్ ఏ ఇంటూ రూట్ బి. సో ఈ 2 టర్మ్స్కి మనం రూట్ అప్లై చేసినట్టే రూట్ 4 ఇంటూ రూట్ జీ స్క్వేర్ మైనస్ ఏసీఎన్. సో 4కి స్క్వేర్ రూట్ ఎంత 2. సో 2 ఇంటూ జీ స్క్వేర్ మైనస్ ఏసీ బై ఏ ఇంటూ ఏ ప్లస్ బి రూట్ ఆఫ్ ఆర్ the square root of 4 is 2 into square root of f square minus bc by b into a plus b. This is the distance between the any two parallel lines, 2 root g square minus ac by a into a plus b or 2 root f square minus bc by b into a plus b. This is third. Okay, next theorem next class lo discuss cheskundaam. Okay, thank you to all.